హలో లవ్లీ పీపుల్, నేను వచ్చేసాను ఇంకొక స్పెషల్ వ్లాగ్తో. అవునండి, ఇది మన తెలుగింటి ఆవకాయ. అవును, ఆవకాయ పచ్చడి పెట్టడానికి మామిడికాయల్లో చాలా చాలా రకాలు ఉంటాయని మీకు తెలుసా? జలాలు, తెల్ల గులాబీ, చిన్న రసాలు, ఇలా రకరకాలు ఉంటాయండి. ఫస్ట్ మేము తీసుకున్నాం చిన్న రసాలు, కానీ ఇవి చూసారా పండిపోయినట్టుగా ఉన్నాయి. అందుకని వీటన్నింటినీ రిటర్న్ చేసేసి నెక్స్ట్ మేము తీసుకున్నాము తెల్ల గులాబీ. ఇవి పచ్చడికి చాలా చాలా బాగుంటాయి. మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు చెప్పేది ఏంటంటే తెల్ల గులాబీ కాయలతో కనుక పచ్చడి పెడితే ముక్క సంవత్సరం అయినా కానీ మెత్తబడకుండా ఉంటుందని. ఇక్కడ మేము తీసుకున్నాం మొత్తం 15 కాయలు. ఆ 15లో 3 కాయలు కొంచెం పండిపోయాయి. సో 12 కాయలు మేము తీసుకున్నామండి. వాటిని చక్కగా ఇలా ముక్కలు కొట్టించాం. ముక్కలు కొట్టినందుకు వాళ్ళు తీసుకున్నది 5 రూపీస్ పర్ కాయ. ఇక్కడ ముక్కలు కొట్టే వాళ్ళ దగ్గరే బకెట్లో వాటర్ ఉంటాయండి, ఫ్రెష్ వాటర్ అండ్ క్లాత్ కూడా ఇస్తారు. అక్కడ మనం కాయల్ని చక్కగా కడుక్కొని తుడిచి వాళ్ళకి ఇస్తే వాళ్ళు చక్కగా మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో ముక్కలు కొట్టి ఇస్తారన్నమాట. చూసారా, ముక్కలు కొట్టించుకొని మేము తీసుకొచ్చేసాం ఇంటికి. బట్ ఇవి చూసారా, వీటిలో టెంకే జీడి అంతా ఉంది. వీటన్నిటిని చక్కగా జీడి తీసేసి మనం నీట్గా తుడిచి పెట్టుకోవాలండి. పచ్చడి కదా, 1 ఇయర్ పాటు నిలవ ఉండాలి. సో ఎటువంటి కేర్లెస్నెస్ అస్సలు పనికి రాదు. ఇది చూసారా, నేను ఒక క్లీన్ క్లాత్ పెట్టుకొని ఆ ముక్క మీద ఉంటుంది కదా పేపరు, అది మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలండి. దాన్ని చక్కగా తీసేసి ముక్కలన్నింటినీ పక్కన పెట్టుకున్నాను. ఇది చూసారా ఎంత వేస్ట్ వచ్చేసిందో. మన క్లీన్ ముక్కలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం దీనిలోకి వాడబోయేది కర్నూలు ఆయిల్. అవునండి, శనగ నూనె అండ్ రెడ్ గోల్డ్ చిల్లీ కారం. ఇది మా గుంటూరు స్పెషల్ కారం అండ్ టాటా సాల్ట్. ఇంకో విషయం, ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో కాదండి. మామూలుగానే మనం ఇంట్లో పచ్చళ్ళు అంటే పిల్లలకు ఉండే ఆనందం వేరు కదా. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంట్లో ఎంతో హడావుడిగా ఉన్నారు, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అదే ఆనందం ఇప్పుడు పార్ట్ కూడా ఫీల్ అవుతున్నాడు అనమాట. ఇక్కడ చూసారా, ముక్కలన్నింటినీ చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తెల్ల బేసన్లో వేసుకున్నాం. బొచ్చ అంటాం మేము. వేసుకొని 8 కప్పుల ముక్కలకి మేము ఒక చెంబు పెట్టుకొని దాంతో కొలుచుకున్నామండి. 8 చెంబుల మామిడికాయ ముక్కలకి 1 చెంబు కారం, 1 చెంబు ఆవాల పిండి, 1/2 చెంబు మెంతి పిండి, 3/4 చెంబు ఉప్పు. ఇదనమాట మేము వేసిన కొలత. మెంతుల్ని సన్నగా వేయించుకొని అందులో కొంచెం ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసి కలిపిందండి ఇక్కడ మా మమ్మీ. అండ్ ఉప్పు మేము సాల్టే తీసుకున్నాము. కారము రెడ్ గోల్డ్ కారం తీసుకున్నాము. ఈ ఆవాలు మేము తీసుకున్నది సన్న ఆవాల్ని చక్కగా 1 గంట పాటు ఎండలో పెట్టేసరికి అవి చక్కగా డ్రైగా అయిపోయాయండి. సో వాటిని వెంటనే మిక్సీ వేసేసుకొని, ఇంకో విషయం, ఆవపిండిని ముందే మిక్సీ వేసి అస్సలు పెట్టుకోకూడదు. మీరు కలుపుతున్నారు అనుకున్నప్పుడు మాత్రమే మిక్సీ వేసి డైరెక్ట్గా కలిపేసేయాలి, లేదంటే ఆవపిండి చేదొస్తుందంట. ఇక్కడ చూసేసారా, ఫస్ట్ ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి. చూసారా, మెంతిపిండిలో కొంచెం చిన్నులపాయలు కూడా వేసి ఇవన్నీ కలిపి చక్కగా కలపాలండి. ప్రతి ఒక్క ముక్కకి పట్టాలన్నమాట. ఈ ఉప్పు, కారం, మసాలా ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క ముక్కకి పట్టాలి. సో చూస్తున్నారా, ఇక్కడ నేను ఎంత చక్కగా కలుపుతున్నానో అలాగే కలపాలన్నమాట. ఈ పచ్చడి నేను కలిపేసేలోపు మీరు కూడా చెప్పండి, మీ చిన్నప్పుడు పచ్చళ్ళు పెడుతుంటే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? మీ ఇంట్లో కూడా ఇలాంటి కొలతలు ఏమైనా ఫాలో అవుతారా? ఇంకో విషయం ఏంటో, సంథింగ్ సాలిడు సంథింగ్ ఇవన్నీ వర్డ్స్ మా అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఆ కొలతలు ఏంటో నాకైతే తెలియదు. అందుకే ఈజీగా ఉంటుందని చెప్పేసి మేము ఒక గిన్నె కానీ, గ్లాస్ కానీ, చెంబు కానీ ఇలా కొలత పెట్టుకుంటాం అనమాట. అవును, మేమైతే గిన్నె అంటున్నాం, చెంబు అంటున్నాం. కొంతమంది లోటా అని కూడా అంటారు. సో మీ ప్రాంతంలో ఏమంటారు? చెంబుని, వాటర్ తాగేదాన్ని ఏమంటారు? కమెంట్ చేయండి తప్పకుండా. ఓకే, మనం వచ్చేద్దాం పచ్చడి దగ్గరికి. చూసారా, ఇక్కడ చక్కగా ముక్కలు మొత్తానికి మన ఉప్పు, కారం, మసాలా ఉంది కదా, అది చక్కగా పట్టేసిందండి.
పట్టిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఈ ముక్కలన్నింటినీ మంచిగా తడేయేలాగా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నేను యూజ్ చేసింది కర్నూలు ఆయిల్, శనగ నూనె అని చెప్పాను కదా. ఈ ఆయిల్ ఫస్ట్ 1 ప్యాకెట్ వేసామండి, అంటే 1 లీటర్ ప్యాకెట్ మొత్తం వేసుకొని చక్కగా కలిపి పక్కన పెట్టామన్నమాట. బట్ కొంచెం సేపటి తర్వాత మా డాడ్ అన్నారు ఇంకొంచెం నూనె ఉంటే బాగుంటుంది అని. కాబట్టి ఇంకో ప్యాకెట్ కూడా ఓపెన్ చేసి దానిలో పావు భాగం నియర్లీ 200 ml మళ్ళీ పోసి కలిపామన్నమాట. నూనె అయితే 1 ప్యాకెట్ పోసినా సరిపోతుంది, బట్ పచ్చడి కదండి, సో ఇంకొక పావు కిలో ఎక్కువే పోసామన్నమాట. దీని కొలత అయితే అంతే, 8 గ్లాసులకి 1.5 లీటర్ ఆయిల్ అన్నమాట. సో అదే లెక్కలో మేము పోసాము. ఆ తర్వాత చిన్నుల్లిపాయలు. ఈ చిన్నుల్లిపాయలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. మాకైతే చాలా చాలా ఇష్టం. అందుకే మేము తీసుకున్న లెక్క ఏంటంటే కేజీకి 100 గ్రాములు లెక్కండి. ఈ 8 చెంబుల మామిడికాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మేము కాటా పెడితే 7 కేజీల వెయిట్ వచ్చిందనమాట. సో కేజీకి 100 గ్రాముల చొప్పున 600 గ్రాముల చిన్నుల్లిపాయల్ని చక్కగా ఒలిచి నూనె రాసి ఎండలో పెట్టి ఆ తర్వాత వాటి మీద ఉంటుంది కదా ర్యాపర్, అది మొత్తం తీసేసి చక్కగా ఒలిచి పెట్టిన ఈ చిన్నుల్లిపాయలు కూడా వేసి ఈ మామిడికాయ పచ్చడిలో కలుపుతున్నాం. మీలో కొంతమంది అనొచ్చు చిన్నుల్లిపాయలని అవెన్లో పెడితే తొందరగా పొట్టు వచ్చేస్తుంది కదా అని. లేదండి, 1 year నిల్వ ఉండే అది మన ఆవకాయ పచ్చడిలో ఎటువంటి ఛాన్స్ తీసుకోవాలని మేమైతే అనుకోలేదు. అందుకనే చాలా ఓపికగా మామిడికాయ ముక్కలు కోసి కడిగించి కోసి క్లీన్ చేసి పెట్టడానికి ఎంత టైం అయితే పడుతుందో అంతకంటే ఎక్కువ టైం ఈ చిన్నుల్లిపాయల్ని క్లీన్ చేసుకోవడానికి పడుతుంది. బట్ టేస్ట్ కావాలంటే కష్టం కూడా పడాలి కదండి. సో అందుకే మేము ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా చిన్నుల్లిపాయలు ప్రతి ఒక్క దాన్ని చక్కగా నీట్గా ఒలుచుకొని కలుపుకున్నాం అనమాట. ఇంకో విషయం, ఈ పచ్చడి మనం తినేటప్పుడు మామిడికాయ ముక్కల కంటే చిన్నుల్లిపాయ ముక్కలకే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారనమాట, మమ్మీలాగా. అవును, చూసారా పచ్చడి అయిపోయిందండి, చక్కగా కలిపేసాను. చెప్పాను కదా, లీటర్ ఆయిల్ పోసిన తర్వాత ఇంకొక పావు లీటర్ పోసి చక్కగా కలిపేసాం. ఇది ఇప్పుడు పట్టనట్టు అనిపిస్తుంది కదా, బట్ రేపు పొద్దున్నేకైతే చాలా చాలా వచ్చేసింది, నూనె చక్కగా ఊరింది. ఇంకా లాస్ట్ ఘట్టానికి వచ్చేద్దాం. 1 గ్లాస్ బియ్యాన్ని చక్కగా మా మమ్మీ కుక్కర్లో వేసింది. మామిడికాయ పచ్చడి కలిపిన ఆ బేసన్ ఏదైతే ఉందో అందులో వేసుకొని అన్నం కలిపి ఈ ముద్దలు తినడానికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుందని చెప్పచ్చు కదా. మీళ్ళల్లో కూడా ఉంటుందా? కోర్స్ ఇవన్నీ నానమ్మలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళే కలిపి పెడతారు. బట్ ఇక్కడ పచ్చడి నేనే కలిపాను కాబట్టి నేనే ముద్దలు కలిపి పెడుతున్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ. చూసారండి, ఇది మా ఇంటి స్టైల్, గుంటూరు స్టైల్ ఆవకాయ. మీ దగ్గర స్పెషల్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, ట్రై చేయండి.